సార్ నమస్తే. నమస్తే. సార్ ఈ జనరల్‌గా ఈ జనరేషన్ కిడ్స్‌ని తీసుకుంటే జెన్‌జీ కిడ్స్ అంటాం మనం. ఎలా అయిపోయిందంటే వాళ్ళు ఎప్పుడు చూసినా ఫోన్లు, కంప్యూటర్లు దాంతో పాటు పేరెంట్స్ మాట వినకుండా చాలామంది బిహేవ్ చేయడం, రూడ్ బిహేవియర్స్, చదువులో వెనకబడటం. ఇలాంటివన్నీ కూడా ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏనంటారా? అంటే పేరెంట్స్ మాట వినకపోవడం జనరల్‌గా జరుగుతూ ఉంటుంది. చాలామందిని చూస్తూ ఉంటాం. యెస్. సో ఇవన్నీ సైకలాజికల్ ప్రాబ్లమ్సేనా? ఖచ్చితంగా మేడం. ప్రతి మానవుడి యొక్క స్వభావాన్ని, మానవుడి యొక్క ప్రవర్తన, బిహేవియర్‌కి వెనకాతల ఉండేటువంటి సైకాలజీ. అంటే చైల్డ్ అలా బిహేవ్ చేయటానికి కారణం అంటే సైకాలజీ ఇస్ నథింగ్ బట్ మనం ఏదైనా ఒక అంశానికి మనం ప్రతిస్పందించేటువంటి విధానం బట్టి అంటే బిహేవియర్ ఇస్ నథింగ్ బట్ ప్రతిస్పందన. మీరు సపోజ్ నా మీద అరిశారు, లేకపోతే మీరు నన్ను చెయ్యెత్తారు అనుకోండి, నేను జస్ట్ వెనక్కి వస్తాను. చెయ్యెత్తడం అనేటువంటి దానికి నేను చూపించిన ప్రతిస్పందన. లేదా మీరు అరిచారు, నేను అరుస్తుంటాను. కరెక్టే. ఇది చూసేవాళ్ళకి ఇది నేను అరవడం అనేది నా బిహేవియర్, ప్రతిస్పందన కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక ఉద్దీపనకి మనం ఇచ్చే ఒక స్టిమ్యులస్కి మనం చూపించేటువంటిది ప్రతిస్పందన అంటారు, రెస్పాన్స్. నథింగ్ బట్ ఏదైనా ఒక బిహేవియర్ ఉందంటే రిలేషన్ బిట్వీన్ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్. ఓకే. ఇప్పుడు పిల్లవాడు అలా ప్రవర్తించాడంటే స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ ఈ ప్రకారం చూసినట్లయితే దానికి పేరెంట్స్ అంతవరకు కారణం. పేరెంట్స్ బిహేవియర్, పేరెంట్స్ ఎలా పిల్లవాడు అంటే సాధారణంగా ఏ పిల్లలైనా అండి, పిల్లలని కదా ఎవరైనా సరే చెప్పేది చెయ్యరు, చేసేదే చేస్తారు. తల్లిదండ్రులు అబద్ధాలు చెప్తా ఉండి పిల్లవాడిని అబద్ధాలు చెప్పొద్దు, సత్యం పలుకని చెప్తే వాడు ఎప్పుడు కూడా సత్యం పలకడు. కామన్గా పెద్దవాళ్ళ పిల్లవాడు కదా ఏమని చెప్తూ ఉంటారు, వాడికేమో నువ్వు ఎప్పుడు నిజమే చెప్పాలి, నిజం మాట్లాడని చెప్తారు. కానీ ఆ పక్కింటి ఆంటీ ఎవరో వస్తున్నప్పుడు, అరే ఆంటీ వస్తుంది, నేను లేనని చెప్పు అంటాడు. షీ మైట్ హ్యావ్ నాట్ నోటీస్డ్ దాట్ దిస్ చైల్డ్ ఈస్ ఫాలోయింగ్ హర్ బిహేవియర్ అని. కనీసం గుర్తించదే, చెప్పాను కదా అని. బట్ వీడికి అబద్ధం చెప్పాలనేటువంటి విషయాన్ని ఎవరు నేర్పిస్తున్నారు? పేరెంట్స్ నేర్పిస్తా ఉన్నారు. పిల్లవాడు బాగుండాలి అంటే, పిల్లవాడి ప్రవర్తన బాగుండాలి అంటే నాకు తెలిసినంత వరకు పేరెంట్ బిహేవియర్ కరెక్ట్గా ఉంటే మనం చాలామంది నోటీస్ చేయరా, ఉంది చిన్నపిల్లాడు కదా, నువ్వు అబద్ధాలు చెప్పుకో అని 10 సార్లు అంటే కాదు. వాడి ముందు మనం అబద్ధం వాడు చెడు అలవాట్లకి వాడు లోను కాకూడదంటే చెడుగా మనం ప్రవర్తించకూడదు. కాబట్టి పేరెంటింగ్ ఇస్ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అంటారు. అంటే సార్ పూర్వకాలం చూసుకుంటే మన తాతలు పేరెంట్స్ కానీ ఎలా ఉండేదంటే వాళ్ళు చేసేవి అవి చూసి నేర్చుకోవడం ఎక్కువగా ఉండేది. అప్పట్లో ఇప్పుడు చెప్పాలంటే కాలేజెస్లో ఇవన్నీ స్టార్ట్ అయినాయి, కానీ పాతకాలంలో ఇవన్నీ లేవు. సో చాలా డిఫరెన్స్ ఉంది, అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్లో అసలు ఏంటి ఆ పేరెంటింగ్కి ఇప్పుడు పేరెంటింగ్కి డిఫరెన్స్ ఏంటంటారు? ఆ రోజు ఈ కౌన్సిలింగ్ బాధ్యత కానీ, పిల్లల బాధ్యత కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ వీళ్ళు తీసుకునేవారు. ఇప్పుడు ఎవరి పని వాళ్ళు, ఎవరు బిజీలో వాళ్ళు ఉండడం, మైక్రో ఫ్యామిలీస్ అవటం వల్ల వీళ్ళు కౌన్సిలింగ్ చేసేవాళ్ళు లేరు. పిల్లలకి నీతి కథలు నాకు ఇప్పటికీ బాగా గుర్తు. మా తాతగారు చిన్నప్పుడు మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకుని కథలు చెప్పేవారు. నిద్రపోయేటప్పుడు కథలు చెప్పేవారు. కథ చెప్తే కానీ, కథ వింటే కానీ నిద్రపోలేనటువంటి కిడ్స్ జనరేషన్ నుంచి వచ్చినాడు. ఈరోజు ఎవరు చెప్తున్నారు మేడం? ఎంతమంది పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్తో ఉండట్లేదు, పక్కన పెట్టండి, అట్లీస్ట్ పేరెంట్స్. అందుకే ముఖ్యంగా పిల్లలకి టైం ఇవ్వాలి. టీ టెక్నిక్ అంటారు. పిల్లవాడికి టైం ఇవ్వాలి అంటే పిల్లలతో టైం మనం స్పెండ్ చేయాలి. ఈరోజు టైం స్పెండ్ చేయట్లేదు. పిల్లవాడిని టచ్ చేయాలి. వాడిని స్కూల్ నుంచి వచ్చినట్టు నాన్న తీసుకుని దగ్గరికి ఏమన్నా అలసిపోయి జస్ట్ తల మీద పాము భుజం పెడతాయి. మార్నింగ్ నుంచి వాడు ఎంత అలసిపోయినా సరే మొత్తం రిలీఫ్ అయిపోతుంది. నాట్ ఓన్లీ కిడ్ని మనం హగ్ చేసుకోవటం వల్ల, దగ్గర తీసుకోవటం వల్ల నాట్ ఓన్లీ ద చైల్డ్ విల్ గెట్ ద రిలీఫ్, పేరెంట్గా మనకు కూడా ఎంత రిలీఫ్ ఉంటుంది. నెక్స్ట్ పిల్లలతో మాట్లాడటమే లేదు ఈరోజు పేరెంట్స్. రే ట్యూషన్కి వెళ్తున్నావా, హోంవర్క్ చదువు, ఈవిడ ఫోన్లో బిజీ, ఆయన ఫోన్లో బిజీ, లేదా సిస్టంలో బిజీ, టీవీలో. కాబట్టి పిల్లవాడికి టైం ఇవ్వాలి, మాట్లాడాలి, పిల్లవాడితో టచ్ చేయాలి, టీచ్ చేయాలి. మీరు ఇందాక చెప్పారు, మీరు ఒకప్పుడు పిల్లలు ఎట్లా ఉండేవారు. టీచ్ చేయాలంటే పెద్దల్ని గౌరవించాలి, లేకపోతే మనం పొరుగు వారిని ప్రేమగా చూడాలి, ఊరికి హెల్ప్ చేయాలి, ఇట్లాంటి టీచింగ్స్ ఉండాలి. టీచ్ చేయాలి అండ్ ట్రీట్ దెమ్. వాడే ఉంటాడు పిల్లవాడు అని చాలా మంది అనుకుంటారు. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉంటాను. కొంతమంది ఈవెన్ బిహేవియర్ ఇందాక చెప్పాను కదా, పిల్లల ముందు మనం ఏం బిహేవ్ చేస్తాం. ఈవెన్ యాజ్ అ సైకాలజిస్ట్ ఐ కెన్ సజెస్ట్ దట్ పిల్లల ముందు పేరెంట్స్ డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకూడదు.
ఎస్. చాలా మంది మార్చుకుంటా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి అది నేర్చుకుని వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి ఈరోజు బ్యాడ్ టచ్, గుడ్ టచ్, ఎస్ ఎస్. లేకపోతే ప్రైవేట్ పార్ట్స్, ప్రైవేట్ లైఫ్ అనేది వాళ్ళకి తెలియదు. అది కూడా చేయకూడదు. అవును. పిల్లాడండి అంటారు, నో, ఈజ్ అబ్జర్వింగ్ యూ, ఈజ్ ఫాలోయింగ్ యూ. చాలా ఇంపార్టెంట్ అనమాట. పిల్లాడండి, ఆడికేం తెలుసు, మన పిల్లాడే కదా. బట్ వీడికి ఎట్లా అయిపోద్ది అంటే, ఇప్పుడు మీరు ఇంట్లో వీడు రేపొద్దున స్కూల్లోనో ఎక్కడో వీడో లేకపోతే పాప ఆ ఎవరైతే షై అనేది తెలియాలి. ప్రైవేట్ లైఫ్, ప్రైవేట్ Yes, yes, బ్యాడ్ టచ్, yes. గుడ్ టచ్ అనేవన్నీ తెలియాలి. వాళ్ళ లైఫ్ వాళ్ళు సెక్యూర్గా ఉండాలంటే అది కూడా కావాలి. రైట్. ఇట్లాంటివి మనం నేర్పిస్తే పిల్లలు మనం ఎలా మలిస్తే అలా ఉంటారండి. సో పేరెంటింగ్లో ప్రాబ్లం అంటారు జనరల్గా. ఇప్పుడు సైకలాజికల్ ఇష్యూస్లో పిల్లలు రావడానికి కారణం మెయిన్గా పేరెంటింగ్. అది కొంచెం మార్చుకోగలిగితే పాతకాలంలో మన పేరెంట్స్ కానీ మన తాతలు నానమ్మలు ఎలా చెప్పారో అలాంటివి కొంచెం వాళ్ళలో అలవాటు చేస్తే ఇప్పుడు జెన్జీ కిడ్స్ కూడా ఒక అద్భుతమైన కిడ్స్ లాగా మారచ్చు. డెఫినెట్గా మేడం, ఖచ్చితంగా. వీళ్ళు ఇంకా చెప్పాలంటే జీవ పరిణామ సిద్ధాంతం అని చెప్తూ ఉంటాం కదా, దాని ప్రకారం ఎవల్యూషన్ థియరీ అంటాం. రైట్. ఎవల్యూషన్ థియరీ ఏం చెప్తుందంటే ఎవ్రీ నెక్స్ట్ జనరేషన్ ఈజ్ బెటర్ దెన్ ద ప్రీవియస్ జనరేషన్. ఎస్ ఎస్. దాని ప్రకారం నాకంటే నా బిడ్డ ఇంకా బాగుంటాడు, ఎందుకంటే ఇంతకంటే ఇంకా బిడ్డ ఇంకా అంటే మనం వీఆర్ అబ్జర్వింగ్ ఇట్, ఇది ఫ్యాక్ట్ కూడా. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి జస్ట్ ప్రవర్తన మనం నేర్పించగలిగితే అదే కరెక్ట్, అద్భుతాలు చేయగలిగినటువంటి పిల్లలు ఈరోజు ఉన్నారు మేడం. కరెక్ట్ సార్. జంజీ ఖచ్చితంగా అద్భుతం చేయగలిగినటువంటి కిడ్స్. అవును అవును సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.